హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఎగ్ పులావ్ అండి. ఈ స్టైల్లో ఎగ్ పులావ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందన్నమాట. అలాగే వీటిని నేను నార్మల్ రైస్తో చేశాను. ఎలా చేశాను అన్నదైతే ఇప్పుడు చూపిస్తున్నానండి. దీనికోసం నేను 6 కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలి వరకు పట్టి గుడ్లు భలే రుచిగా ఉంటాయి అన్నమాట. అందుకని నేనైతే ఇలా అన్నిటికీ 2 వైపులా ఘాట్లయితే పెట్టుకున్నానండి. కావాలి అనుకుంటే డ్రాగన్ షేప్లో కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకుంటున్నానండి. ఆ నూనె కాగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం అలాగే ఉప్పు వేసి అవి ఇలా వేగేటప్పుడు ముందుగా ఉడికిచ్చి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి వాటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇలా స్పూన్తో కంటే టాసింగ్ చేస్తూ మంచిగా కలుపుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టిక్కీగా ఉంటే స్టీల్ వాటికి అతుక్కపోతాయి, అందుకని నేను ఇలా కలుపుతున్నాను. కానీ నేను వాడిన ఈ గిన్నె, ఈ కడాయి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్స్ నుంచి నేను తీసుకున్నానండి. కాస్త కూడా అడుగు అంటకుండా ఉందన్నమాట. అలాగే అవన్నీ గుడ్లు వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసి నేను అదే ఆయిల్లోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బగారా ఆకు, బగారా పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, సాజీరా అన్నిటినీ వేసుకుంటున్నాను. స్టార్ పువ్వును కూడా నేను వేసుకున్నానండి. మసాలా ఘాటు ఇలా నూనెలో వేసి వేయించడం వల్ల మంచిగా తెలుస్తుందనమాట. అలాగే దీంట్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, ఒక 4 పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసి నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వీటిని వేయించేసుకోవాలండి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. అలాగే నేను ఈ గిన్నెని ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానని మీకు చెప్పాను కదా. ఇదైతే మల్టీ కడాయి అండి. ఈ మల్టీ కడాయిలో 2 ఇడ్లీ పాత్రలు, 2 డోక్లా ప్లేట్స్, అలాగే ఒక స్టీమర్ కూడా వచ్చిందండి. చాలా బాగుందనమాట. దీన్ని మల్టీపర్పస్ లాగా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ కడాయిలో మంచిగా బిర్యానీలు చేసుకుంటున్నాను, అలాగే బగారా వేసుకుంటున్నాను. ఇడ్లీలు కూడా ఇడ్లీ పాత్రలు యూజ్ చేసి పెట్టుకుంటున్నాను. డోక్లా ప్లేట్స్ వాడుతున్నాను. అలాగే నాకు ఎక్కువగా నచ్చింది స్టీమర్ అండి. స్టీమర్ కూడా మంచిగా యూజ్ అవుతుంది నాకైతే, పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టడానికి. ఇది మీకు కావాలి అనుకుంటే ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉందండి, తీసుకోవచ్చు. అలాగే నా కూపెన్ కోడ్ వందన768 వాడితే మీకు అడిషనల్గా 12% ఆఫ్ కూడా లభిస్తుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఉల్లిపాయలంతా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి నేను మంచిగా వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిదనం పోయి ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమాటో ప్యూరీ కోసం మీడియం సైజ్గా ఉన్న ఒక టమాటోని అలాగే ఒక చిన్న టమాటోని రెండింటిని వేసుకుంటున్నానండి, తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇలా ఆ 2 టమాటోల్ని కట్ చేసుకొని నేను గ్రైండర్ పాత్రలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసి మనం ఆయిల్ పైకి తేరేంత వరకు ఈ టమాటో పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు మాత్రమే మనము టమాటో పర్ఫెక్ట్గా కుక్ అయింది, కరెక్ట్గా వేగింది అనుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. పచ్చిదనం ఖచ్చితంగా టమాటో ప్యూరీది వెళ్ళిపోవాలి ఇక్కడే, లేదు అంటే పచ్చిగా మనకు పులావులో తెలిసిపోతుందండి. అందుకని నేనైతే ఇక్కడ పచ్చిదనం పోయి ఆయిల్ చూసారా ఎలా పేరింది అని, ఇలా పేరిన తర్వాత దీంట్లో ఒక 3 గరిటెల పెరుగునైతే నేను వేసుకుంటున్నానండి. ఇలా 3 గరిటెల పెరుగు అంటే ఆల్మోస్ట్ ఒక 70 గ్రామ్స్ పెరుగునైతే యాడ్ చేసుకొని అంతా కలిపి వీటికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కాస్త ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే మీరు ఇక్కడ కావాలి అనుకుంటే పులావ్ మసాలా లేదంటే బిర్యానీ మసాలాను కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత ధనియాల పొడిని కూడా నేను వేసేసి మంచిగా వేయించుకున్నానండి. ఈ పెరుగు కూడా పగలకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి, దగ్గరగా రావాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతున్నారు అనుకోండి, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ ఈ ఎగ్ పులావ్ని
నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నానండి. ఈ నార్మల్ రైస్ని నేను జై శ్రీరామ వెరైటీని తీసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే సోనా మసూర్ కానీ బీపీటీ కానీ ఏదైనా మీరు తినే ఏ రైస్తోనైనా ఇది చేసేసుకోవచ్చు. మేము జై శ్రీరామ రైస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము, మంచిగా పొడి పొడిగా వస్తుంది కాబట్టి. అందుకని నేనైతే ఇక్కడ జై శ్రీరామ రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు కూడా మంచిగా వేగి నూనె మీదికి తేరిన తర్వాత ఒకసారి అంతా కలిపి నేను 1 గ్లాసు జై శ్రీరామ రైస్ని, రెగ్యులర్ రైస్ని తీసుకున్నానండి. దానికి 2 గ్లాసుల నీటిని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇలా 1కి 2 చొప్పున నీళ్లు వేసుకొని అంతా మంచిగా కలిపి ఉప్పు పర్ఫెక్ట్గా సూట్ అయింది అనుకున్నప్పుడు నీరంతా మరిగిన తర్వాత మనమైతే ఇక్కడ వేసుకోవాలండి. నాకు ఉప్పు తక్కువగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపోతే మీరు వేసుకున్నది అడ్జస్ట్ అయిపోతే ఉప్పు మళ్ళీ వేయవలసిన అవసరం లేదు. మనకు ఈ నీరు ఎలా ఉండాలి అంటే సముద్రం నీరు ఎంతైతే ఉప్పగా ఉంటాయో అట్లా ఉప్పగా ఉంటే రైస్ వేసిన తర్వాత మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుందండి. ఉప్పు చప్పగా ఉంటే కనుక మనం అస్సలు తినలేము, రైస్ కూడా చప్పగా అయిపోతుంది. అలాగే ఉప్పు బాగా ఎక్కువగా కూడా వేసుకోవద్దు, మనం తినే క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ నీరంతా తెరల కాగిన తర్వాత ముందుగా గంట బాటు నానబెట్టి పెట్టుకున్న నార్మల్ రైస్ని నేనైతే ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత వీటితో పాటుగా ముందుగా మనము వేయించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అందులో 3 కోడిగుడ్లను నేనైతే ఇక్కడే వేసుకుంటున్నానండి. అలాగే నీరు మరిగి ఈ బియ్యం వేసిన తర్వాత ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అప్పుడే రైస్ అన్నది పలుకు విప్పి ఉడుకుతుందనమాట. మళ్ళీ ముద్దలాగా కాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి నేను మూత పెట్టి వదిలేసానండి. అప్పుడు రైస్ దగ్గర పడుతుంది ఉడికి. అప్పుడు మళ్ళీ నేను మూత తీసి అంతా కలిపి నేను ఇక్కడ పుదీనాని, కొత్తిమీరని అడిషనల్గా వేసుకుంటున్నానండి. మీరు ఫస్ట్ వేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర మీకు క్వాంటిటీ సరిపోయింది అంటే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. కానీ ఇలా పుదీనా, కొత్తిమీర అడిషనల్గా వేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. అలాగే నేను ఆయిల్లో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కట్ చేసి వేసుకున్నానండి. ఆ కట్ చేసి వేసుకొని వేయించుకున్న ఉల్లిపాయల్ని కూడా నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని. వాటితో పాటుగా ఇంకా మిగిలిన 3 కోడిగుడ్లను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాము, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకొని ఇక్కడ నేను కాస్త నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే మీరు పిండుకోవచ్చు, లేదంటే స్టాప్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నెయ్యి వేయడం వల్ల. నేను ఇక్కడ GRB నెయ్యిని వాడుకుంటున్నానండి, పెయిడ్ ప్రమోషన్ కాదు, కానీ అక్కడ ఆ నెయ్యి చాలా బాగుంటుంది. అందుకని నేనైతే అది వాడి ఇక్కడ ఈ పులావ్ని అయితే చేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత రైస్ చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కానీ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఇలాగే ఉంచాలండి. ఎప్పుడైనా పులావ్ కానీ బిర్యానీ కానీ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి, రైస్ విరిగిపోతుంది. అందుకే నేను మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేసాను. టైం ఎక్కువగా ఉంటే గంట వదిలేయండి, అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. నేను ఫైనల్గా ఇంకాస్త నెయ్యిని కూడా వేసుకున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల. ఇలా 15 నిమిషాలు వదిలేసిన తర్వాత దీంట్లోకి నేను రైతాని ప్రిపేర్ చేసుకున్నాను. వేడిగా అన్నంలో ఇలా రైతా కలుపుకొని తింటే అబ్బా, ఆ స్మెల్, టేస్ట్, టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంది. కొంతమందికి బాస్మతి బియ్యం పెద్దగా నచ్చదు, అలాంటి వాళ్ళు ఇలా రెగ్యులర్ రైస్తో ఎగ్ పులావ్ చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. అంత ఈవెన్గా కుక్ అయిందనమాట. ఎగ్ కూడా చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. ఇది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే సూపర్గా వచ్చింది. వేడి అన్నంలో ఇలా నేను రైతాని వేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఆహా, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అంతవరకు బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి కలుద్దాం, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.